నా ఓజీ సినిమా ఇప్పుడే చూశాను. సాహో ఓజీకి లింక్ చేసేటటువంటి విధానం నాకు నచ్చలేదు, నేను డిసప్పాయింట్ అయ్యా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు బ్రో? డైరెక్ట్గా ప్రభాస్ అన్న బైక్ వేసుకొని ఓజీని ఎక్కించుకోవాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, లేదా డైరెక్ట్గా ప్రభాస్ వచ్చి ఓజీని కాపాడాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, లేదా ఒకే స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఈ విధంగా కావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నాకు అర్థం కావట్లా. ఓజీ అనేటటువంటిది 90s 80లో జరిగేటటువంటి స్టోరీ, సాహో అనేటటువంటిది పాస్ట్లో ఎప్పుడో జరిగేటటువంటి స్టోరీ. ఓజీ టైం లైన్కి సాహో టైం లైన్కి 100 years డిఫరెన్స్ ఉంది. సో ప్రభాస్ ఇందులో కనపడితే సోలు అంటే చికచికాగా అయిపోద్ది, ట్రోల్ అయితే చికాకు అయితే. దానివల్ల సుజిత్ తన మాస్టర్ మైండ్తో ఆలోచించే ఫ్యాన్స్ ఓజీ లింకు సాహో లింకు అని చెప్పి ఓదర కొడుతున్నారు. వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, ఎందుకంటే నేను కూడా ఒక అభిమాని అని కదా అని చెప్పి ఆలోచించే తనైతే లింక్ చేసిండు. ఏమో ఓజీ పార్ట్ 2లో ప్రభాస్ అన్న కామెడీ ఏమన్నా ఉంటుందేమో, పోనీ సాహో 2 తీసుకుంటే అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా నిరికిస్తానేమో అనేటటువంటి వెయిట్ చేసి చూడాలి. ఏమోలో కామియో ఇంటర్లింక్ సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పి ఇన్ని రోజులు కలవర్ ఇచ్చారు, పెట్టారని చెప్పి ఆనందపట్ల. వాళ్ళ